ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త అండ్ ఐఎమ్ డాక్టర్ భార్గవదేవర. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. చిలుకూరి బాలాజీ ఆలయం రంగరాజన్ గారి మీద దాడి జరిగిన విషయం మనందరికీ తెలిసిందేదే. ఇది నిజంగా పెద్ద దుర్మార్గమైన చర్యగా మనం చెప్పచ్చండి. అసలే ఆలయ అర్చకుల మీద, పైగా అలాంటి పండితుడి గారి మీద ఇలా జరగడం నిజంగా అసలు వాళ్ళకు ఎలా ఇలాంటి దాడి చేయాలనిపించిందో అది అర్థమే కాదు. ఆ వీడియో చూశాను. పాపం ఆయన కింద కూర్చోబెట్టి ఎంత దయనీయ స్థితిలో కూర్చోబెట్టారు. ఆయన విద్వత్తుకి, ఆయన జ్ఞానానికన్నా కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు. పైగా రామరాజ్య స్థాపన చేస్తామని కూడా వాళ్ళు చెబుతున్నారు. ఇది ఎలాంటి రామరాజ్య స్థాపనో మరి ఆ భగవంతునికే తెలియాలి. తర్వాత వాళ్ళకి రిమాండ్ కూడా విధించారు అని కూడా విన్నాను. సో చట్టము, న్యాయము కూడా తమ పని తాము చేసుకోపోతున్నాయి. బట్ ఇలాంటి సంఘటనలు జరగడం వలన వాళ్ళు ఏదో రామరాజ్య స్థాపన స్థాపిస్తారు అంటే, రామరాజ్య స్థాపననే ఇలా బెదిరించడమా అండి? కాబట్టి ఇట్లాంటి వాటిని మనం కూడా ఖండించాలి. సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుని, ఆ శ్రీహరిని, ఆ వెంకటేశ్వర స్వామినే కాదు, ఏ దైవాన్ని నమ్ముకున్న వాళ్ళన్నా కూడా ఇది ఖండించాల్సిన విషయము. ఆయన నిజంగా అలాంటి స్థితిలో ఆయన కూర్చోబెట్టి వీళ్ళు బెదిరిస్తుంటే ఆయన నమస్కారం చేయడం అనేది చాలా చూడడానికి కూడా అస్సలకి ఎంత చాలా బాధగా ఉందంటే, ఆ సంఘటన చూసిన తర్వాత నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. అందుకే ఒక చిన్న వీడియో చేద్దాము, మనవంతుగా ఒక ఖండిద్దాము అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి వారిని అసలు ప్రోత్సహించకూడదండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకు ఇటువంటి వాటిని తట్టుకునే శక్తి. ఇలా అటాక్ చేసిన వాళ్ళను న్యాయపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకునేలాగా ఒక మంచి ఇది ప్రసాదించాలని చెప్పేసి నేను నిజంగా ఆ భగవంతుడికి, ఆ కామాఖ్యాదేవికి కోరుకుంటున్నానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు కూడా వీటిని ఖండించండి. ఎందుకంటే ఇటువంటి వారు పెద్దగవడం వలన చాలా ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళు గవర్నమెంట్‌కి ప్యారలల్ గవర్నమెంట్ లాగా ఏదో తీర్చిదిద్దాలి అనే భావనలో కూడా వారు ఉన్నారంట. ఇది ఎక్కడ విచిత్రమో అర్థమే కాదు. ఆ స్వామివారే వీరందరినీ ఖండించాలి. వీళ్ళకు తగిన శిక్ష పడేలా ఆ భగవంతుడు చేయాలి. సో ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరు కూడా ఈ ఘటన కోసం రెస్పాండ్ అయ్యి తమ వంతుగా ఖండించే వీడియో ఒకటి పోస్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త.